కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం కుంగిపోయిందని, రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ నిపుణులు చెబితే వెంటనే నీళ్లు ఎత్తిపోస్తామని స్పష్టం చేశారు. ఎల్నినో తెచ్చిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మంత్రి ప్రభాకర్ మండిపడ్డారు. రాజకీయ నాయకులు చెబితే తమ ప్రభుత్వం వినబోదన్న మంత్రి ఇంజనీర్ల మాట ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత ఆ అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం లేదు కాబట్టి అప్పుడు మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా కరువును దృష్టిలో పెట్టుకుని ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా కన్నెపల్లి పబ్బులకు సంబంధించిన విషయంలో చేస్తా ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజం అంతా కరువును ఈ యొక్క ఎలినో యొక్క పరిస్థితులను ఎదుర్కోవడానికి లేదా రైతాంగాన్ని ఆదుకోవడానికి సంబంధించినటువంటి అంశం మీద మనం కలిసి పోరాడాలి. కాళేశ్వరం కూలడానికి కారణమైన టీఆర్ఎస్ పార్టీ పట్ల తప్పకుండా ఊరూరా ప్రజలకు తెలుసు. మళ్ళీ కూడా ఆ ప్రాజెక్టు యొక్క స్థితిగతులు, ఖర్చు అన్ని వివరాలను చెప్పే ప్రయత్నం చేస్తాం. మేము ఇంజనీర్లు ఇచ్చే సలహా సూచనలు పాటించదలుచుకున్నాం. నింపిన తర్వాత ఏర్పడిన ప్రమాదానికి రేపు ఏదైనా అయితే ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నాం. వర్షాభావం ఉందని దాన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే అది దురదృష్టం.